శాంక్షన్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కొంచెం కష్టమైనా కానీ రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా ఏ మున్సిపాలిటీకి ఉన్నట్టుగా 10 కోట్లు స్పెషల్ ఫండ్ మన కోసం రిలీజ్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దాని వర్క్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగానే మనకి ఆ స్పెషాలిటీ మనం ఉంచుకోవాలి. మన ఆ స్పెషాలిటీ గుడివాడికి చూపించుకోవాలి. అది చూపించుకుంటేనే మనకు కావాల్సినవన్నీ కూడా మనకి వెంటనే జరుగుతూ ఉంటాయి. సో మీరందరూ కూడా దయచేసి మీ ఎలాంటి సూచనలైనా కానీ స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. నేను మీరెన్నో ప్రతి ఒక్కరు ఎన్నో ఎలక్షన్స్ ఆల్రెడీ ఎదుర్కొంటారు. నాకు ఇది ఫస్ట్ టైం ఎమ్మెల్సీ ఓట్లు చూడటం అనేది ఫస్ట్ టైం. సో ఎప్పుడో మీరేమాత్రం ఎస్టేట్ చేసుకోకండి. నాకు అన్నీ తెలుసని మీరు అనుకోకండి. నాకు అన్నీ తెలుసని నేను అనుకోవట్లేదు. మీ అందరి సాయంతోనే ఏదైనా కానీ మనం గట్టిగా సాధించగలం ఈ విజయం ప్రతి ఒక్కరం. అలాగే మీకు అందరికీ తెలిసిందే కాబట్టి మన జనసేన పార్టీ వాళ్ళు పర్సంటేజ్ ప్రకారం వాళ్ళు కూడా తీసుకుని రెడీగా వర్క్ చేస్తారు. బీజేపీ వాళ్ళు అవే ఆ ఓటింగ్లో కూడా వాళ్ళు కూడా పాల్పంచుకుంటారు గట్టిగా. దానికి కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ముందుకు దిగుతూ ఉన్నారు. వాళ్ళతో పోటీ పడి మనం కూడా సరిగలం. ఇది కాక ఇప్పుడు నేను కొత్తగా ఒక ప్రోగ్రామ్ ఒకటి మొదలెట్టాను. మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా కానీ నేను క్షమించండి. నేను ఎవరిని తక్కువ చేసి చూస్తాను కాదు. ఊరమ్మడి తిరుగుతుంది. డైరెక్ట్గా నేను సమస్యలు చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో తెలుసుకుంటే కంటే సమస్యలు చూస్తే బాగుంటుందని మాత్రమే నేను రోడ్ల వెంబడి వెళ్తున్నాను. మీరు ఎవరిని మాకు చెప్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశం ఉంటుంది. కానీ నేను ఎక్కడికి వెళ్తానో నాకే ఆలోచన లేదు. రోడ్డు మీద వెళ్తాను, అలా వెళ్తేనే కరెక్ట్గా సమస్యలు తెలుస్తున్నాయి అని నా ఉద్దేశంతో నేను డైరెక్ట్గా తిరగడం జరుగుతుంది. సో నేను వచ్చానని తెలిస్తే రండి ఎడ్యుకేషన్ అది మీరు రావద్దని నేను ఏమనుకోవట్లేదు. అలాగే నేను ఎక్కడికి వెళ్తాను అనేది నాకే తెలియదు కాబట్టి నేను ఆ రోడ్డు వెంబడి పడి తిరుగుతుంటే ఎక్కడోసారి ఏదో సమస్య కనపడుతున్నాయి సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. అలాగే మీకేమన్నా మీ వార్డులో కానీ మీ ఊరిలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు వచ్చి చూడండి అంటే తప్పకుండా వచ్చి చూస్తాను. ఇక నుంచి మార్నింగ్ గుడివాడ, ఈవినింగ్ ఏదో ఒక ఊరు వెళ్దామనే ఉద్దేశంతో నేను చూస్తూ ఉన్నాను. ప్రజలతో మనం అంత దగ్గరగా ఉంటే మనకి అంత సమస్యలు బాగా తెలుస్తాయి. అవి సాల్వ్ చేసుకుంటే మనకి అంతటి మళ్ళీ ఈసారి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 53,000 వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చెప్పారు 53,000 లాస్ట్ టైం వచ్చింది. ఈసారి 65,000 65,000 ట్రై చేయాలని చెప్పారు. సో ఆయన సూచనలు మనం గట్టిగా స్ట్రాంగ్గా తీసుకుని మనం అదే రకంగా మన ప్రజలకు అవైలబుల్గా ఉండి పనులన్నీ చేసి పెడతా అందరం కలిసి ప్రయాణం చేద్దాం. మీ అందరికి తోడుగా నేనుంటాను, నాకు తోడుగా మీరు కూడా ఉండమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా ఒకటి ఏంటంటే ఈ పదవులైనా ఏదైనా కానీ నా ఆశ నా థాటు ఈ వర్గం ఆ వర్గం ఈ వర్గాలనే టైప్లో లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి అందరూ కలిపి ఒకరిని సూచించమనే చెప్తాను నేను. దాన్ని దయచేసి ఇంకా టౌన్ వాళ్ళకి ఆ ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దాకా కేసులు ఏం లేవు కాబట్టి. పల్లెటూరులో ఆల్రెడీ అన్ని ఊర్లలో అయితే కానీ మండలాల్లో అయితే కనుక చూస్తున్నాను. మీరు అందరూ కలిపి ఒకరు తీసుకురండి. నేను ఎవరినైనా కానీ నేను ఓకే చేస్తాను. నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అంటూ ఎవరికి ఇక్కడ స్పెషల్గా ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరం కలిపి ప్రయాణం చేద్దాం. ఒకే మాట మీద ఒకే బాట మీద వెళ్దామని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.